ఒరే బాబు, ఆ గడ్డ కట్టే డిసెంబర్ చలిలో మేము గొర్రెలతో పొలాల్లో ఎలా ఉంటాంరా? ఆలోచించండి. యేసయ్య పుట్టింది చలికాలం కాదు, మమ్మల్ని కాదు, బైబిల్ని పట్టించుకోండి. తేదీలు పండుగలు కాదు బాబు, ఆ చలిలో మేం బయటున్నామంటేనే అర్థం చేసుకోండి. ఈ లోకదేవత మీ కళ్ళు మూసేసింది. మనుషుల పండుగలు ఆపి మీ సిలువనెత్తుకుని యేసయ్య ఆజ్ఞలను పాటించండి. వాక్యమే మార్గం. యేసయ్య పుట్టింది చలికాలం కాదు. మా పిల్లలారా, మేము సెప్టెంబర్ వరకే ఇక్కడ బయట గొర్రెలతో ఉంటాం. ఎందుకంటే ఇక్కడ ఇజ్రాయెల్లో అక్టోబర్ నుండి ఫిబ్రవరి వరకు చాలా చలిగా ఉంటది. పౌలు చెప్పినట్టు ఈ లోకపు దేవత మీ కళ్ళు మూసేసింది. మనుషుల పండుగలు ఆపి మీ సిలువనెత్తుకొని యేసయ్య ఆజ్ఞలను పాటించండి. బైబిల్ చెప్పని పండుగలతో మీ భక్తిని వ్యర్థం చేసుకోకండి. మనుషుల పద్ధతులు మానుకొని దేవుని ఆజ్ఞలను గైకొనండి. వాక్యమే మిమ్మల్ని సత్యంలోకి నడిపిస్తుంది. నేను నోవును. నా కాలంలో జలప్రళయం వస్తుందని ఎవరూ నమ్మలేదు. తింటూ తాగుతూ లోక ఆశల్లో మునిగిపోయారు. నేడు మీ పరిస్థితి కూడా అలాగే ఉంది. తీర్పు దినం రాకముందే మేల్కొనండి. పిచ్చి గొర్రె, అది మేత కాదు, విషం. నేటి విశ్వాసులు అంతే. వాక్యం అనే పచ్చిగడ్డిని వదిలి లోకపు కల్పిత కథలనే విషం తిన్నారు. అది మేతో చెత్తో చూసుకోండి. నేను 3వ శతాబ్దం వాడిని. ఇప్పటి వరకు మేము క్రిస్మస్ జరపలేదు. మేము పండుగలు కాదు, యేసయ్య బోధనలనే అనుసరించాము. నేను 4వ శతాబ్దం నుండి వచ్చాను. డిసెంబర్ 25 రోమన్ శీతాకాలపు అయినాంతం రోజు. ఈ రోజే మీరు క్రిస్మస్ గా జరుపుకుంటున్నారు. పౌలు క్రిస్మస్ చేశాడా? పేతురు క్రిస్మస్ చేశాడా? అపోస్తలు చేయని పండుగను మనం సువార్త పేరుతో ఎందుకు చేస్తున్నాం? మనం వాక్యాన్ని వెంబడిస్తున్నామా లేక లోకాన్నా? లోకాన్ని సంతోషపెట్టే పండుగలు మనకొద్దు. దేవుని సంతోషపెట్టే ఆజ్ఞలు కావాలి. పండుగ రోజు ఉన్న భక్తి మిగిలిన 364 రోజులు ఎక్కడ పోతోంది? లోకాన్ని సంతోషపెట్టే పండుగలు మనకొద్దు. దేవుని సంతోషపెట్టే ఆజ్ఞలు కావాలి. పండుగ రోజు ఉన్న భక్తి మిగిలిన 364 రోజులు ఎక్కడ పోతోంది? డెలారా, యేసయ్య తన మరణాన్ని జ్ఞాపకం చేసుకోమన్నారు గాని పుట్టినరోజు జరపమని బైబిల్లో ఎక్కడా చెప్పలేదు. ఏ విధంగానైనా క్రీస్తును ప్రకటిస్తే తప్పేంటి అని అడుగుతున్నారు. కానీ అబద్ధపు తేదీలతో లోకపు ఆచారాలతో సువార్త చెబితే అది సత్యం ఎలా అవుతుంది? సత్యం లేని సువార్త ప్రజలను రక్షించదు. దినములను ఉత్సవ కాలములను ఆచరిస్తూ మీ భక్తిని వ్యర్థం చేసుకోకండి అని పౌలు అప్పుడే చెప్పారు. మరి మనమెందుకు ఇంకా ఆచారాల వెనకే వెళ్తున్నాం? లోకపు పోకడలు వదిలి ఇరుకు మార్గంలో నడవండి. యేసయ్య మిమ్మల్ని సిలువెత్తుకోమన్నారు, సంప్రదాయాలను మోయమనలేదు. యేసయ్య తన మరణాన్ని జ్ఞాపకం చేసుకోమన్నారు గాని పుట్టినరోజు జరపమని బైబిల్లో ఎక్కడా చెప్పలేదు. దేవుడు కోరిన మరణాన్ని మర్చిపోయి ఆయన కోరని పుట్టినరోజు వెనక ఎందుకు పరిగెడుతున్నారు? ఆదికాండం నుండి ప్రకటన వరకు వెతికాను. యేసయ్య పుట్టినరోజు జరపమని ఒక్కచోటైనా ఉందా? లేనిదాన్ని చేస్తున్నామంటే మనం వాక్యం కంటే ఎక్కువ జ్ఞానులమా? ఆనాడు దూత చెప్పింది రక్షకుడు పుట్టాడని, పండుగలు చేయమని కాదు. పాప క్షమాపణ కోసం యేసయ్య దగ్గరకు రండి. అదే నిజమైన సువార్త. ఆ కళ్ళు సాతాను మూసేశాడని కామెంట్ చేసి, వాక్యాన్ని ఉన్నదున్నట్లుగా చెప్పడం కళ్ళు మూసుకోవడం కాదు, కళ్ళు తెరుచుకోవడం. ఆచారాల మత్తులో ఉన్నవారే వాస్తవాన్ని చూడలేకపోతున్నారు. ఈ రోజుల్లో ప్రేయర్ రిక్వెస్ట్లనే డబ్బు సంపాదించుకుంటున్నారు. కొత్త నిబంధన లేని ఈ పెయిడ్ ప్రేయర్స్ నమ్మకండి. నిజమైన దైవజనుడు దేవుని కృప మీద ఆధారపడతాడు, ప్రజల జేబుల మీద కాదు. ఇది అంత్యకాలం. మనుషులు సత్యాన్ని వదిలి కల్పిత కథల వైపు వెళ్తున్నారు. మీరు మాత్రం వాక్యానికి కట్టుబడి ఉండండి. మారు మనస్సు పొందండి. లోకపు ఆశలే ఈ ముళ్ళు. అవి మీ ఆత్మీయ ఎదుగుదలను ఆపుతాయి. ఈ ముళ్లలో చిక్కుకుంటే ప్రాణమే పోతుంది బిడ్డలారా.
పైన గొర్రె చర్మం వేసుకున్నంత మాత్రాన గొర్రెవరు లోపల తోడేలు స్వభావం ఉంటే కాపరి కనిపెట్టలేడా? వేషధారణ భక్తి మనుషులను మోసం చేస్తుంది, దేవుణ్ణి కాదు. దేవుని వాక్యం మనల్ని మనం పరీక్షించుకోవడానికి ఇవ్వబడింది తప్ప ఇందులో నుండి జ్ఞానం పొంది వేరే వాళ్ళకి బోధించడానికి, ఎదుటివారిని విమర్శించడానికి కాదు. బిడ్డలారా, యేసయ్య వచ్చిందే మనుషులు పెట్టిన ఆచారాలను బ్రేక్ చేయడానికి. ఆయనను మళ్ళీ మనుషులు సృజించిన పండుగల్లో, సంప్రదాయాల్లో వెతక్కండి. నేను లోతు భార్యను, లోక ఆకర్షణలో చిక్కిపోయాను, వెనక్కి చూసి శిలనయ్యాను. మీరు మాత్రం దేవుని వైపు చూడండి. నా గొర్రెలు నా స్వరం వింటాయి. మరి మీరు ఎవరి స్వరం వింటున్నారు? దేవుని వాక్యాన్నా లేక లోకపు పోకడలను? కాపరి స్వరం గుర్తుపట్టని గొర్రె అపాయంలోనే ఉంటుంది. పండుగకు కొత్త బట్టలు వేసుకోవడం కాదు బిడ్డలారా, హృదయం పరిశుద్ధంగా ఉంచుకోవడమే ముఖ్యం. పరిశుద్ధత లేని భక్తి దేవునికి దూరంగా ఉంచుతుంది.